ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. చెర్లపల్లి రైల్వే స్టేషన్లో విజయశాంతి తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకున్న తర్వాత అసలు ఈ కేసులో ఏం జరిగింది ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు ఒకవైపు జరుగుతూ ఉండగానే అన్ని కోణాల్లో చాలా క్షుణ్ణంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అటు పోలీసులు అనుకోండి, దెన్ రైల్వే పోలీసులు కూడా, ఈ ఇద్దరు కూడా దర్యాప్తు చాలా ముమ్మరం చేసిండ్రు. అండ్ ఇక్కడ కీలకంగా మారిన అంశం ఏంటి అని అంటే 24 గంటలు అంటే వీళ్ళు చనిపోయింది 29-30 తారీఖు రోజు చనిపోయారు కాబట్టి ఆ 24 గంటలు అంటే 29 నుంచి 30 తారీఖు మధ్యలో ఏం జరుగుంటుంది, ఏమై ఉంటుంది, ఆమె వాట్సాప్లో కావచ్చు అండ్ కాల్ డేటా కావచ్చు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇక్కడ 2-3 అంశాలు మళ్ళీ వెలుగులోకి వచ్చినాయి. యాక్చువల్లీ వాళ్ళ పిల్లల్ని పిక్ చేసుకున్నటువంటి టైంలో వాళ్ళిద్దరు హాస్టల్లో ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా ఇంట్లో పూజలు చేసింది విజయశాంతి అనేటువంటి మాట ఒకటి వినిపిస్తోంది. మరి సాయంత్రం పూట మరి ప్రత్యేకమైన పూజలు ఏంటి అనేది ఒకటి. దాని తర్వాత ఇప్పుడు పోలీసులు ఆమె ఇంటి దగ్గర నిన్న సోదాలు చేసిండ్రు. వాళ్ళ అమ్మ కూడా ఆ ఇంట్లోకి వెళ్ళి పూర్తిగా ఆ విజయశాంతి గడిపినటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. నిన్న కొన్ని ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకొని తీసుకువెళ్లారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ రైల్వేకి సంబంధించిన పోలీసులు వాళ్ళ తమ్ముడిని అంటే చిరంజీవిని అట్లాగే వాళ్ళ అమ్మని తీసుకెళ్లి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరిని కూడా విచారణ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకో కీలక అప్డేట్ ఏంటంటే ఇప్పుడు ఆర్థిక లావాదేవీల అంశం పైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దృష్టి పెట్టారు. బికాస్ నిన్న మొన్న మనకు అందుతున్నటువంటి అప్డేట్ ఏంటంటే స్థానికులు కూడా ఏం చెప్తున్నారంటే అంటే వాళ్ళు చెప్పిన మాటని, ఈ ఫ్యామిలీ మెంబర్సే చెప్పినటువంటి మాటని, యాక్చువల్లీ 35 లక్షలు పెట్టి రీసెంట్లీ ఒక ఫ్లాట్ని కొనుగోలు చేయడానికి విజయశాంతి ఒక దగ్గర అడ్వాన్స్ ఇచ్చినట్టుగా కూడా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి అంశం. ఆర్థిక లావాదేవీల అంశం ఏమైనా ఈ కేసులో లింక్డ్ అయి ఉందా, డబ్బుల విషయం ఎక్కడైనా ఇందులో ఇంపాక్ట్ చూపిస్తోందా అనేది పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి ఇప్పుడు విజయశాంతి కావచ్చు, వాళ్ళ హస్బెండ్ కావచ్చు, వాళ్ళ అమ్మకు కావచ్చు, తర్వాత పిల్లలకి కావచ్చు, వీళ్ళ అన్ని అకౌంట్స్ని కూడా పూర్తిగా కలెక్ట్ చేసుకుంటున్నారు. అసలు విజయశాంతికి ఎంత శాలరీ వస్తుంది, తర్వాత ఆమె ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసింది, అండ్ విజయశాంతికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, వాళ్ళ హస్బెండ్కి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఎవ్రీ మంత్ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఏంటి, ఏదైనా అనుకోని ట్రాన్సాక్షన్ ఏమైనా జరిగిందా, లేదంటే ఎక్కడి నుంచైనా బెదిరింపుల వల్ల ఎవరికైనా పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ జరిగిందా, ఇట్లా అన్ని కోణాల్లో కూడా డౌట్స్ క్లియర్ చేసుకోవడంలో భాగంగా పూర్తి స్థాయిలో ఆమె అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ని పూర్తి స్థాయిలో పరిశీలించబోతున్నారు. అందుకని ఈరోజు మళ్ళీ రైల్వే పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళి విజయశాంతికి సంబంధించిన ఫ్యామిలీ అకౌంట్స్ అన్నిటినీ కూడా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఆ డేటాబేస్గా కూడా ఈ బ్యాంక్లో అట్లాగే ఈమెకు ఎక్కడైనా లాకర్స్ ఉన్నాయా, లాకర్లో ఏమైనా దాచారా, లాకర్లు ఎన్ని ఉన్నాయి, ఇట్లా అన్ని కోణాల్లో కూడా ఇప్పుడు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి కూడా ఆమె లాకర్స్ని కూడా చెక్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇది మనకు ఇప్పటి వరకు అందుతున్నటువంటి అప్డేట్. సో నిన్నటి వరకేమో ఆమె ఫోన్లో ఏమైనా డాటా ఉందా ఏంటి అనేది ఒకటి, తర్వాత ఇప్పుడు ఆర్థిక పరమైనటువంటి వివరాల్ని కూడా పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆత్మహత్య జరిగి దగ్గర 6 నుంచి 7 రోజులు అవుతోంది. అయినా సరే చిన్న క్లూ లేకపోవడం ఇప్పుడు చాలా సస్పీషియస్గా మారిపోయింది. ఇంటి వాళ్ళే మన చెప్తారా అంటే వాళ్ళకు కూడా ఎలాంటి క్లూ లేదంటున్నారు, మాతోని ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు. కాబట్టి ఆమె ఫోన్, ల్యాప్టాప్, ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చింది ఆర్థిక పరమైనటువంటి అంశాలు. సో డబ్బు విషయంలోనే ఏదైనా జరుగుంటుందా, ఇది మాత్రమే దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా చెప్తున్నారు. సో అందులో భాగంగానే ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ని, డాటాని కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఈమె అకౌంట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయి, లాకర్ ఎక్కడెక్కడైతే ఉంది అక్కడికి తీసుకువెళ్ళి లాకర్లను ఓపెన్ చేపించి అందులో ఏమున్నాయి అనేది కూడా పూర్తిగా పరిశీలించబోతున్నారు. సో ఇది దాని తర్వాత ఇప్పటి వరకు ఎంతమందిని విచారణ చేసిండ్రు అని అంటే దగ్గర ఆమె ఆఫీస్ కావచ్చు, ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అందరినీ కలిపి 20 మంది దాకా విచారణ చేసిండ్రు. అండ్ వాళ్ళ మమ్మీ అట్లాగే వాళ్ళ బ్రదర్
వీళ్ళే ఎక్కువగా ఈమెతో పాటు ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళకే ఏదన్నా తెలుసుంటుంది. వీళ్ళేదో దాస్తున్నారు అన్న కోణంలో తమదైన స్టైల్‌లో వీళ్ళిద్దరిని పర్టిక్యులర్‌గా విచారణ అయితే చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళని అడిగినా, ఎవరు మాట్లాడినా సరే వాళ్ళందరూ బానే ఉండేవాళ్ళు. అదేం ప్రాబ్లమ్ లేదు అన్నటువంటి మాటైతే చెప్తున్నారు. కానీ రౌండ్ ద క్లాక్ ఆర్ ఈ కేస్‌ని చుట్టూరుగా అన్ని యాంగిల్స్‌లో చూసినప్పుడు మాత్రం ఎక్కడో ఏదో మిస్ అవుతోంది అన్న కోణంలోనే పోలీసులు అన్ని విధాలుగా సెర్చ్ చేస్తున్న సిట్యుయేషన్. అండ్ రోజుకో సీసీ ఫుటేజ్ వాళ్ళకు సంబంధించి బయటకొస్తున్నటువంటి తరుణంలో ఈ కేసులో ఏమై ఉంటుంది అనే క్యూరియాసిటీ చాలా మందికి ఏమై ఉంటుంది? అసలు ఇంత భయంకరంగా ఎట్లా ఆత్మహత్య చేసుకోగలిగింది? అనే కోణంలో ఒకటి, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఎట్లా ఈమెతో పాటు ఆత్మహత్య చేసుకున్నారు అనేది రెండోది. అండ్ ఇంకోటేంటంటే వీళ్ళు టీనేజ్ పిల్లలు కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ టీనేజ్ పిల్లలకు సంబంధించి కూడా కొన్ని మనం వింటూ ఉన్నాం. ఈ కేసులో ఏం జరిగిందో ఏంటి? వీళ్ళదేమన్నా సస్పీషియస్‌గా ఉందా అని చెప్పే ప్రయత్నం అయితే డెఫినెట్‌లీ కాదు. కానీ వాళ్ళ కోణంలో గూడా పోలీసులు ఇప్పుడు విచారణ స్టార్ట్ జేస్తున్నారు. ఎందుకంటే టీనేజ్ పిల్లలు అనుకోనటువంటి ఘటనలో, అనుకోనటువంటి సిట్యుయేషన్‌లో ఎక్కడైనా చిక్కుకుంటే అది గూడా మేబీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉందా? అది గూడా ఏమైనా అయ్యుంటుందా అన్న కోణంలో గూడా పూర్తి స్థాయిలో ఈ పిల్లల ఫోన్‌లు గూడా పూర్తి స్థాయిలో డాటాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ వాళ్ళెవరితోనైనా చాట్ చేశారా? ఇంకేమైనా జరిగిందా? వాళ్ళు వాడుతున్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ ఏంటి? వీటన్నిటిని గూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. సో, చూడాలి మరి ఈ రోజు వరకైతే మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు విజయశాంతి ఇంటి దగ్గరికి వెళ్లి వాళ్ళ అమ్మని, అట్లాగే వాళ్ళ తమ్ముడిని విచారణ చేస్తూ ఉన్నారు. ఇంటికి వెళ్లి బ్యాంక్ అకౌంట్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటున్నారు. సో, అవన్నీ తీసుకొని బ్యాంక్‌కి వెళ్లి చెక్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ మరి కాసేపట్లో అందే అవకాశం అయితే కనిపిస్తోంది. తిరుపతిలో జరిగినటువంటి అతి ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ అదే మనకు తెలుసు. విజయశాంతి అట్లాగే వాళ్ళ ఇద్దరు పిల్లలు ట్రైన్ ట్రాక్ మీద అత్యంత వేగంగా ట్రైన్ వస్తున్న ట్రాక్ మీద నిల్చొని ఆత్మహత్య చేసుకోవడం. ఆ తర్వాత మృతదేహాలు ఎంత చెల్లాచెదురుగా అయిపోయినాయి, ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది కూడా రోజు మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్లీ 30 తారీఖున జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. అంటే 29, 30 ఎర్లీ మార్నింగ్ అవర్స్ కాబట్టి 30లో పడతాం. 29 అర్ధరాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. అసలు ఎంత భయంకరం అంటే ఎక్కడా ఎవరికీ ఏ క్లూ లేకుండా ఇంకా మిస్టీరియస్ డెత్‌గానే ఇంకా కూడా ఉంది స్టిల్. మనం ఈరోజు ఉన్నది 6వ తారీఖు గదా! 8 రోజులు అవుతుంది దగ్గర దగ్గర. 6-7 రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా ఒక్క క్లూ లేదు. ఏమీ లేదు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. అటేమో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అడుగుతున్నారు అసలు ఏం జరిగింది ఏంటి అనేది. లాస్ట్‌కొస్తే అంటే ఫిజికల్‌గా ఏ క్లూ కనబడలేదు కాబట్టి పోలీసులు ఏం చేశారు, ఇప్పుడు విజయశాంతికి సంబంధించిన ల్యాప్‌టాప్ అట్లాగే ఫోన్‌ని ఫోరెన్సిక్‌కి తరలించి ఒక రిపోర్ట్‌ని తెప్పించుకుంటున్నారు. అంటే గతంలో తను ఎవరితోనైనా మాట్లాడినటువంటి ఫోన్ కాల్స్ ఏమైనా ఉన్నాయా? ఆమెకేమైనా థ్రెటనింగ్ కాల్స్ ఏమన్నా వచ్చాయా? ఇట్లా ఈ కోణంలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. సింగిల్ క్లూ కూడా అటు వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉంటుంది. అంటే విజయశాంతి వాళ్ళ అమ్మ వాళ్ళతో పాటే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ దుబాయ్‌లో ఉంటాడు కాబట్టి. ఆయన వెళ్ళి కూడా 3, 4 సంవత్సరాలయింది అని అందరూ చెప్తున్నారు గానీ నో. ఆయన వెళ్ళి కూడా కేవలం 14 నెలలు మాత్రమే అవుతోంది. అండ్ రెగ్యులర్‌గా టచ్‌లోనే ఉన్నాడు. ఆ ప్రాబ్లమ్ కూడా అసలు ఏ మాత్రం కూడా లేదు. ఆయనను చూస్తే కూడా చాలా అమాయకంగా అండ్ వెరీ ఓపెన్ మైండెడ్‌గా చాలా విషయాలు ఆయన చెప్పేస్తున్నాడు. అసలు సింగిల్ క్లూ లేదు. తర్వాత ఇప్పుడు చూస్తే మదర్. ఆ మదర్‌కి కూడా అసలు ఏ క్లూ లేదు. ఎవరితోని కూడా సస్పీషియస్‌గా ఆమె మాట్లాడలేదు. ఆ రోజు నాకు ఫోన్ చేసింది 10:30 గంటల ప్రాంతంలో నాకు కూడా ఫోన్ చేసిందమ్మా ఇన్సిడెంట్ అయిన తర్వాత. వీళ్ళు దగ్గర దగ్గర 11:30 తర్వాత 12 మధ్యలో జరిగింది ఈ ఇన్సిడెంట్ అర్ధరాత్రి. బట్ ఆ రోజు రాత్రి చెర్లపల్లి స్టేషన్‌లో ఉండి 10:30 గంటల ప్రాంతంలో వాళ్ళ అమ్మకి జస్ట్ ఒక 45 సెకండ్స్ మాత్రమే కాల్ మాట్లాడింది. ఇది వాళ్ళ మదరే చెప్తోంది. జస్ట్ ఇట్లా ఒక నిమిషం కూడా మాట్లాడలేదమ్మా. కేవలం 45-46 సెకండ్లు మాత్రమే ఫోన్ కాల్ మాట్లాడింది. అప్పుడు కూడా నాకు ఎట్లాంటి అనుమానం రాలేదు. వస్తున్నామమ్మా అన్న మాట చెప్పింది అని తను చెప్తోంది. తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏం ప్రచారం జరుగుతోంది అనంటే ఆ స్టేషన్‌లో ఉన్నటువంటి ప్రాంతంలోనే ఆమె ఎవరితోనో ఫోన్ మాట్లాడింది. విజయశాంతి ఫోన్ మాట్లాడింది. దగ్గర దగ్గర ఒక గంట సేపు ఫోన్ మాట్లాడింది. అది కూడా వాళ్ళ బ్రదర్ చిరంజీవి పేరే వినిపిస్తోంది. వాళ్ళ బ్రదర్‌తోనే ఆమె మాట్లాడింది అనేది ఇప్పుడు బయటకొస్తున్నటువంటి అంశం.
గంట సేపు మాట్లాడాల్సిన అవసరం అనుకోండి, లేదంటే గంట సేపు మాట్లాడాల్సిన అంత సీరియస్ ఇష్యూ ఏముంది? గంట సేపు ఇప్పుడు చిరంజీవి కాకపోతే ఇంకొకరితోని మాట్లాడింది. ఎవరితోని మాట్లాడింది అనేది అతి పెద్ద ప్రశ్న. ఇంత పెద్ద డిసిషన్ తీసుకుంది కాబట్టి ఏదన్నా డీపర్‌గా కంపల్సరీ ఏదన్నా రీజన్ ఉంటే గానీ విజయశాంతి చనిపోలేదు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ గానీ, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు గానీ, తెలిసిన వాళ్ళు గానీ, లేకపోతే ఇప్పుడు మనలాంటి వాళ్ళం గానీ, ఈ ఇన్సిడెంట్‌ని ట్రాక్ జేసి ఫాలో చేస్తున్న వాళ్ళం గానీ, మనకు గూడా అతి పెద్ద డౌట్ ఇదే గదా! అసలు ఏం జరుగుంటది మరి? ఎక్కడా క్లూ దొరకట్లేదు. ఎక్కడ జూసినా ఆల్ క్లియర్‌గా కనిపిస్తోంది. ఏ ఇష్యూ లేకుండా మనుషులట్లా ఎళ్లి అంత భయంకరంగా ఫాస్ట్‌గా వస్తున్నటువంటి ట్రైన్ ఎదురుగా నిల్చొని ఎవరైనా చనిపోతారా? అది గూడా ఒక్క విజయశాంతి మాత్రమే గాదు. వాళ్ళిద్దరి పిల్లలు, అది గూడా చిన్న పిల్లలు గూడా గాదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ చదువుతున్న పిల్లల్ని వెంటబెట్టుకొని ముగ్గురు హగ్ జేసుకొని ఒక ఫాస్ట్‌గా వస్తున్నటువంటి ట్రైన్ ట్రాక్ మీద ట్రైన్‌కి ఎదురుంగా నిల్చోవడం ఏంటి? ఇది అంతులేని ప్రశ్న, అంతులేని మిస్టరీ. ఇక్కడే దాగి ఉంది. ఎక్కడ బయట నుంచి క్లూ రాలేదు. ఇప్పుడు ఆమె ఆఫీస్‌లో పనిచేస్తోంది. ఆమె ఒక టీమ్ లీడర్, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ ఆమె. ఆ ఎంప్లాయ్‌లకు సంబంధించి ఏమన్నా మిస్టరీ ఉందా? అక్కడేమన్నా ఆమె ఏమన్నా ఫేస్ చేసిందా? ఆఫీస్‌లో ఏమన్నా జరిగిందా? అనే కోణంలో గూడా వాళ్ళని క్వెషన్ చేసిండ్రు పోలీసులు ఫిజికల్‌గా. అక్కడ గూడా క్లీన్ చిట్. అసలామె వెరీ, వెరీ డీసెంట్ అండ్ వెరీ ప్రొఫెషనల్ ఎంప్లాయ్ అని అక్కడ వాళ్ళు గూడా చెప్తున్నారు. ఇంటికి చూస్తేనేమో అసలు మాకేం చెప్పలేదమ్మా, మా అమ్మాయి ఇంత భయంకరమైన డిసిషన్ ఎందుకు తీసుకుంటూ అని వాళ్ళే మనల్ని క్వెషన్ చేస్తున్నారు. అంటే ఐ మీన్ వాళ్ళే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఏ క్లూ లేదు. ఇప్పుడు పోనీ ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉందా అంటే అది కూడా లేదు. ఫైనాన్షియల్లీ మంచిగా ఉన్నారు. చాలా బాగున్నారు. ఒక సొంత ఇల్లుంది. ఈమె జాబ్ చేస్తుంది. వాళ్ళ హస్బెండ్ కూడా జాబ్ చేస్తున్నారు. మంచిగా ఇల్లు కట్టుకోవడమే కాకుండా ఇంకెక్కడో ప్రాపర్టీ వైస్‌గా కూడా ఇంకోటి కూడా ఎక్కడో కొన్నారు రీసెంట్‌లీ అనేది కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆమె ఇప్పుడు చెర్లపల్లి ఆమె ఇంటి నుంచి అంటే ఆమె ఇల్లు ఎక్కడైతే ఉందో ఉప్పల్ ఇంటి దగ్గర నుంచి చెర్లపల్లి వచ్చేంత వరకు ఆమె ఎక్కడెక్కడ ఆగింది, ఏమేం చేసింది అనేది కూడా పూర్తిగా దగ్గర దగ్గర 100 సీసీ కెమెరాల్ని పూర్తిగా అంటే ఆమె కార్‌లో జర్నీ చేసింది కదా! పూర్తిగా ట్రాక్ చేసి 100 సీసీ కెమెరాల్ని చెక్ చేస్తే కూడా ఒక్క చిన్న క్లూ కూడా లేదు. అందుకే కదా ఇంత అసలు అనుమానాలు ఏమైనా వ్యక్తం చేద్దామా ఎక్కడైనా చిన్న క్లూ ఉంది అంటే అది లేదు. తీరా చూస్తే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో కూడా ఈ కూకట్పల్లి కేసు ఉంది కదా! చిన్న పిల్లని చంపినటువంటి కేసు ఇంటి వెనకాలనే ఉండి ఆ బాబు హత్య చేసిండు గానీ ఏ క్లూ లేకుండా ఎట్లా హత్య చేసిండు, అసలు దేనికోసం చేసిండు అనేది కూడా ఇట్లనే ఒక దగ్గర 8-10 రోజుల పాటు నడిచిందది. చిన్న క్లూ లేకుండే. అక్కడ ఎట్లాంటి క్లూస్ సేకరణ జరిగిందో, డీపర్ క్లూస్ సేకరణ జరిగిందో, ద సేమ్ వే ఈ కేసులో కూడా అట్లనే అనిపిస్తుంది. ఏ చిన్న క్లూ లేదు. కానీ ఇక్కడ ఏమైతదంటే చుట్టుపక్కల లేకపోతే మనతో ఉన్న వాళ్ళ దగ్గర నుంచే మేబీ ఇది జరుగుంటది అనేది ఒక పర్సెప్షన్. ఎందుకంటే బయట ఫిజికల్‌గా చూస్తే ఎక్కడ కూడా ఏ క్లూ కనబడట్లేదు. తీరా చూస్తేనేమో మరి ఇన్నర్‌లీ అంటే ఇంటి లోపలనే ఏదైనా జరిగిందా? ఇంటి లోపలనే మానసిక క్షోభకేమన్నా ఎవరైనా గురి చేశారా? ఆమెకు దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆమెతో పాటు ఉన్నటువంటి వ్యక్తుల మీద ఇప్పుడు అనుమానాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. చాలామంది నెటిజన్స్ కూడా అదే అంటున్నారు. ఇవి ఎట్లా ఉంటాయనంటే పరువు పోతది అనే కోణంలో ఆలోచించిన మాత్రమే ఇట్లాంటి భయంకరమైన డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. జనరల్లీ అంటే ఏ దారి లేదిగా వీళ్ళంతా మనోళ్ళు అనుకుంటాం కదా, మనోళ్ళ ద్వారానే మోసం పోతే ఇంకెవరికి చెప్తాం ఏంది అనే కోణంలోనే ఇట్లాంటి డిసిషన్స్ అతిపెద్ద డిసిషన్స్ జరుగుతూ ఉంటాయి అనేది కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. అండ్ దట్టు విశ్లేషకులు ఎవరైతే ఉంటారో, మోటివేషనల్ స్పీకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. సరే మొన్నటి వరకు కూడా లోన్లీనెస్ కూడా మేబీ కారణం కావచ్చు అనేది కూడా ఒకటి ఉంది. ఆమె లోన్లీనెస్ ఫీల్ అయితే ఇప్పుడు టీనేజ్ కదా వాళ్ళ పిల్లలకి, వాళ్ళకేంటి ప్రాబ్లం? నేను ఇట్లా ఫీల్ అవుతున్నా అని చెప్పింది. వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో మీరు చూడండి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటున్నారు పిల్లలు. వాళ్ళు వాళ్ళ అమ్మకు చెప్పేంత పరిస్థితిలో ఉన్నారు. అయినా సరే ఆమెతో పాటు వీళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? అండ్ వాళ్ళు మీరు చూడండి సీసీ ఫుటేజ్ చెర్లపల్లి స్టేషన్‌కి సంబంధించిన ఫుటేజ్ చూస్తే కూడా
ఎక్కడ కూడా వాళ్ళు జంకుతున్నట్టు కానీ, అమ్మ చేతిని వదిలినట్టు కానీ, ఎక్కడికో అటో ఇటో వెళ్ళడానికి ప్రయత్నించినట్టు కానీ, ఎవరన్నా ఫోన్ లాక్కొని నేను ఎవరికన్నా ఫోన్ చేస్తా అనడం కానీ, పిల్లలు ఏమి కూడా చేయలేదు తెలుసా. పాపనైతే టోటల్లీ వాళ్ళ అమ్మ చేతిని అట్లా పట్టుకొనే ఉంది. ఎంత ఎంత పెయిన్ఫుల్గా వాళ్ళు ఆ చెర్లపల్లి స్టేషన్లో నడిచుంటారు. ఎంత పెయిన్ఫుల్గా వాళ్ళు ముగ్గురు మాట్లాడుకొని ఉంటారు. ఎంత పెయిన్ఫుల్గా ఆ ట్రాక్ మీద వెళ్ళి నిల్చొని ఉంటారు. ఇది అందరు కూడా మాట్లాడుతున్నటువంటి అంశం. బయట దగ్గర నుంచి ఎక్కడ నుంచి కూడా ఒక్క క్లూ దొరకలేదు కాబట్టి, ఇంటి దొంగల్ని ఈశ్వరులైనా పట్టలేరు అని అంటారు కదా, అట్లేమైనా జరుగుంటుందేమో అనేది లాస్ట్గా ఒకటి అంటే పోలీసులు కూడా మాట్లాడుతున్నటువంటి అంశం. అండ్ డీపర్లీ చెక్ చేయాల్సిన అంశం కూడా ఇదే. ఇప్పుడు ఆమె ఫోన్లో అన్నా ఉండాలి, ఆమె ల్యాప్టాప్లో అన్నా ఉండాలి. ఈ రెండిట్లోనే క్లూ దొరకొచ్చు. అది మాత్రమే ఈ ఇన్సిడెంట్ని ఆర్ ఈ అనుమానాలన్నిటికీ ఆన్సర్ ఒక్కటి ఎక్కడ దొరుకుతుంది అంటే ఆమె ఫోన్లోనే దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవ్వరికి కూడా ఎక్కడ చిన్న క్లూ ఇవ్వలేదు ఆమె అనేది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి అంశం. నిజంగా విజయశాంతి ఎట్లాంటి డిసిషన్ తీసుకున్నది అని అంటే చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి ఈ కేసులో. ఏం జరుగుంటుంది అని. కానీ ఆమె మనసులో అట్లాగే ఆమె కుటుంబంలో ఎవరికీ చెప్పుకోనటువంటిది ఏదో జరుగుంటుంది, బలమైన కారణమే ఉండుంటుంది, అందుకే ఈ డిసిషన్ తీసుకొని ఉంటుంది అని పోలీసులు అయితే భావిస్తున్నారు. అందులో భాగంగానే ఏ చిన్న క్లూని కూడా వదలట్లేదు, ఏ చిన్న మనిషిని కూడా వదలకుండా అందరినీ తమ స్టైల్లో విచారణ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఈరోజు ఏం చేశారంటే, ఇప్పుడు విజయశాంతి వాళ్ళ ఇల్లు ఎక్కడైతుందో ఆ సొంతింటికి వెళ్ళి పూర్తి స్థాయిలో ఆ ఇంట్లో ఏమైనా ఆధారం దొరుకుతుందా, ఎక్కడైనా ఏమైనా రాసి పెట్టో ఇంకేదో ఏడైనా దొరుకుంటుందా అని చెప్పి పూర్తి స్థాయిలో మళ్ళా ఇంకోసారి ఇంటికి వెళ్ళి పూర్తిగా ఆమె స్పెండ్ చేసే ప్లేసెస్ కావచ్చు, ఆమె ఎక్కడ ఎక్కువ ఉంటుంది అండ్ ఆమె వాడే వస్తువులు కావచ్చు, అండ్ దాని తర్వాత బుక్ ఏమనంటే బుక్, డైరీ ఏమనంటే డైరీ, ఇట్లా అన్నిటినీ కూడా ఎక్కడెక్కడైతే పెట్టుంటుందో, ఎక్కడెక్కడైతే ఆమె తిరిగి ఉంటుందో, ఎక్కడ టైం స్పెండ్ చేసి ఉంటుందో అక్కడికి వెళ్ళి ట్రాక్ చేసే ప్రయత్నంలో భాగంగా పోలీసులు మరోసారి ఈరోజు ఇంటికి వెళ్ళి పూర్తి స్థాయిలో ఒకసారి కంప్లీట్లీ ఆమె వస్తువులు, ఆమె వాడినటువంటి ప్లేసెస్ని అన్నిటినీ కూడా సర్చ్ చేశారు. అండ్ దాని తర్వాత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఈ విజయశాంతికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు అనేది బయటకు వస్తున్నటువంటి అంశం. అలాంటిది ఏమీ లేదు, ఇంకా ఎవరిని కూడా అదుపులోకి తీసుకోలేదు, అట్లాంటి క్లూ కూడా వాళ్ళకి ఏం దొరకలేదు, ఎవరి మీద కూడా సస్పెక్ట్ ఇట్లా వీళ్ళు ప్రైమరీ సస్పెక్ట్ వీళ్ళు ఉన్నారు అనేది కూడా ఇప్పటికీ ఒక్క క్లూ కూడా దొరకలేదు. సో ఇంకా కూడా మిస్టీరియస్గానే ఉంది, ఇంకా కూడా అనుమానాస్పద కేసుగానే పోలీసులు విచారణ చేస్తున్నారు అండ్ అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఈవెన్ పిల్లల సైడ్ నుంచి కూడా ఏమైనా క్లూ దొరుకుతుందేమో, ఎందుకంటే టీనేజ్ పిల్లలు కాబట్టి ఏదైనా వీళ్ళ వైపు నుంచి ఎక్కడైనా ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఎక్కడైనా వీళ్ళేమన్నా ఏదన్నా ఆపదలో చిక్కుకున్నారా అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ పిల్లలకు సంబంధించి కూడా పూర్తిగా ట్రాక్ చేస్తున్నారు. సో అన్ని కోణాల్లో ఏది కూడా మిస్ చేయకుండా పోలీసులు అయితే ట్రాక్ చేస్తున్నటువంటి సందర్భం. కానీ ఫ్యామిలీ అయితే ఆగమైపోయింది. అండ్ దట్టు పాపం వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో సురేందర్ రెడ్డి, ఆయన ఏదో 31st రోజు ఆయన బర్త్డే. యాక్చువల్లీ బర్త్డేకి ఇన్ జనరలీ దూరంగా ఉన్న వాళ్ళైనా సరే, ఇంట్లో వాళ్ళైనా సరే ఏం వెయిట్ చేస్తారంటే 12 గంటలకు నా ఫ్యామిలీ నన్ను విష్ చేస్తుంది అన్న కోణంలోనే అందరూ కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ఆయన కూడా 31st అంటే మిడ్ నైట్ ఆఫ్ 31st ఆయన కూడా అట్లనే వెయిట్ చేసిండట. ఫోన్ రాలేదేంటి అన్న కోణంలోనే ఆయన థింక్ చేస్తూ ఉన్నాడట. ఆయన థింక్ చేస్తున్నటువంటి టైంలోనే ఎర్లీ మార్నింగ్ అవర్స్ అంటే దుబాయ్కి ఇక్కడికి ఒక 2.5 అవర్స్ తేడా ఉంటుంది కాబట్టి ఇదంతా ఇన్సిడెంట్ జరిగిపోయింది, ఎవరు ఏంటి అని ట్రాక్ చేసేసరికి వీళ్ళే అని తెలిసినప్పటికీ కొంత లేట్ అయింది. ఈయన అంటే వాళ్ళ విషెస్ కోసం ఆయన వెయిట్ చేస్తుంటే లాస్ట్కి వస్తే ఆయనకు వచ్చినటువంటి కాల్ ఇది. ఎంత భయంకరం కదా. సో ఇట్లా ఈ కేసుకి సంబంధించి మాత్రం ఏమంటారు, డీపర్ పూర్తిగా అనాలిసిస్ చేసిన తర్వాతనే
ఏదైనా చెప్పే అవకాశం ఉంటుంది అని పోలీసులు కూడా చెప్తున్నారు. ఇవన్నీ బయటకు వస్తున్నటువంటి అన్నీ కూడా అజంప్షన్స్ మాత్రమే. ఆమె ఫోన్‌లో, ల్యాప్‌టాప్‌లో మాత్రమే ఏదన్నా క్లూ ఉంటే ఈ కేస్‌కి ఏదైనా కన్క్లూజన్ ఆర్ లీడ్ దొరికే అవకాశం ఉంటుంది అని చాలా స్పష్టంగా పోలీసులైతే చెప్తూ ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది. 29 వైఫ్ మాట్లాడింది, 27 పాప మాట్లాడింది. బాబు సంక్రాంతి హాలిడేస్లో వచ్చినప్పుడు మాట్లాడాడు. ఈ ప్రమాదం జరిగింది ఇప్పుడు తెలిసేసారు. ఆ రోజు మార్నింగ్ 8:30కి తెలిసింది నాకు. ఏమని చెప్పారు సార్? ఫస్ట్ చెప్పారు ఓకే వచ్చేసి తొందరగా అన్నారు. మా బొమ్మడికి ఫోన్ చేశాడు, చెప్పలేదు ఫస్ట్. తర్వాత నేనే అడిగాను ఏమైంది, ప్రాబ్లం ఏంది ఫస్ట్ చెప్పు. లేదు బావా శాంతి చనిపోయింది. ఫస్ట్ ఒక్కరే అని చెప్పారు. ఆ, చనిపోయింది అని చెప్పాడు. అదే ఎందుకు ఇలా అయిందంటే రా బావా వచ్చినాక చూడు. అంతే ఇక నాకు మైండ్ బ్లాక్ లో ఉన్నది, ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత ఒక 10-2 minutes తర్వాత ముగ్గురు చనిపోయారు అని చెప్పారు. ఆ టైంలో ఏం చెప్పాలో అర్థం కాలేదు. మీరు దుబాయ్లో ఉంటారు, వాళ్ళు ఇక్కడ ఉంటారు. మీ మిస్సెస్ కూడా మంచి ఉన్నత ఉద్యోగం, సాఫ్ట్వేర్. మరి ఎందుకు సార్ ఇంత పరిస్థితి కారణం ఏంటి? అదే నాకు తెలియదండి ఏం జరిగింది అనేది. అమ్మాయి మాత్రం వెరీ స్ట్రాంగ్. అమ్మాయి చాలా నాకు దొరికిన దేవత అనుకోవాలి. అంతే. ఫ్యామిలీ బాగా చూసుకుంటుంది, నన్ను కేరింగ్ చూసుకుంటుంది, పిల్లలు కేరింగ్ చూసుకుంటుంది, అన్ని బాగుంటుంది అమ్మాయి. అంటే ఆఫీస్ లో స్ట్రెస్ ఎలా ఉందా? స్ట్రెస్ ఉందంటారు? అలా ఏముండదు, అందరితోటి కలివిడిగానే ఉంటది మాక్సిమం. అమ్మాయి అంత మనకు తెలియదండి అది ఏందని. పిల్లల్ని తీసుకెళ్ళి అట్లా ఆ విధంగా చంపుకోవడం అంటే అసలు ఎందుకు అంత దారుణం, ఎందుకు ఒడగొట్టినట్టు? అది తెలియదండి ఏం జరిగింది అనేది. అంతే ప్రేమ ఎక్కువ మమ్మీ అంటే పిల్లలకు, అంతే ప్రాణం. ఓకే. పాపకు బాబు ఇద్దరికి మమ్మీ లేకపోతే ఉండలేరు వాళ్ళు. పాప ఇప్పుడు 27 మాట్లాడింది. ఆమె ఐఐటి కోసం ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. ఖచ్చితంగా కొడతా డాడీ ఈసారి ఐఐటి పోతానన్న, కానీ బాబు ఎక్కడికి వెళ్ళిపోయింది. బాబు ఇప్పుడు మాట్లాడి సార్. బాబు సంక్రాంతికి వచ్చాడు హాలిడేస్ కు, ఓకే. అప్పుడు మాట్లాడాడు. చివరిగా మీ వైఫ్ మాట్లాడినప్పుడు ఏమని చెప్పింది సార్? ఇంకేమన్నా ఏం చెప్పలేదు, నార్మల్ గానే మాట్లాడింది. నార్మల్ గా రోజు మాట్లాడేటట్టే మాట్లాడింది. అమ్మాయి ఫోన్ చేసింది, ఓకే ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు లేచానని చెప్పింది. సరే ఓకేరా, ఎట్లున్నావు, ఆరోగ్యం ఉందా, విశాల్ రెడ్డికి చేసావా, చెరికి చేసావా, వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగాను. బాగున్నారంటేనే ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నారు వాళ్ళు, నేను మళ్ళీ వెళ్తాను సండే రోజు అని చెప్పింది. అంతే, ఏం మాట్లాడలే. సరే అమ్మా నువ్వు పడుకో, నేను తర్వాత చేస్తలే అని చెప్పి. ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఏం లేదు, చెప్పాను కదండి. అమ్మాయి వెరీ స్ట్రాంగ్. అమ్మాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ హెల్త్ వైజ్ గా లేవు అమ్మాయికి. ఏ టాబ్లెట్ వాడదు, ఏం వాడదు. అలా ఈ వార్త తెలిసినాక మీరు ఇక్కడికి వచ్చాక చూశాక గుండె అయిపోయిందండి. ఎందుకు అంటే ఒక్కరు ప్రేమ అంత కేరింగ్ చూసుకునేది నా వైఫ్. పిల్లలు మా చెర్రి, నా తల్లి, చిట్టు తల్లి, మా అబ్బాయి విశాల్ రెడ్డి, చేతన్, చెర్రి అంటే చేతన్, చేతన రెడ్డి, ముద్దుగా చెర్రి అంటారు. కానీ జీవితంలో నాకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అందరు. నేను ఎవరు ఇష్టపడ్డానో వాళ్ళు లేరు. అంతే.